ఏంటంటే మార్కెటింగ్ గురించి క్లారిటీ వచ్చే వరకు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎంత తెలుసుకున్నా సరే ఒక ఒక గ్యాప్ అన్నది. ఓకే. సో ఓకే సార్. దానికోసం దానికోసం ఏంటంటే మార్కెటింగ్ అంటే ఏంటనేది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు మార్కెటింగ్ కి సేల్స్ కి డిఫరెన్సెస్ వచ్చేవాడికి మార్కెట్ లో చాలా మందికి క్లియర్ గా తెలియదు. ఇప్పుడు ఓకే సార్. ఎవరన్నా క్లయింట్ కానీ ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వాళ్ళు మాకు సేల్స్ కావాలని అడుగుతారు. ఓకే. సేల్స్ కి మార్కెటింగ్ కి డిఫరెన్స్ కొన్నిసార్లు వచ్చేవాడికి క్లయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తూ ఉంటది. వాళ్ళకి తెలియకపోవచ్చు ఓకే. కానీ మనం వచ్చేటికి ఆ డిఫరెన్స్ ని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలం. మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఏదో వీళ్ళ ప్రోడక్ట్ కానీ ఉంటుంది. వాళ్ళ యొక్క బయట ఆడియన్స్ కి చూపించడం మాత్రమే మన యొక్క సోర్స్ మాట. మార్కెటింగ్ సార్ మీ వాయిస్ కొంచెం రీసౌండ్ వస్తా క్లారిటీ లేదు సార్. వినపడుతుందా మ్యామ్? ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే మ్యామ్. ఎస్ సో సార్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ సేల్స్ కరెక్టే, కానీ ఏంటంటే మనం డైరెక్ట్ గా సేల్స్ ఇవ్వగలమా అంటే కనుక ఇవ్వడానికి ఒక కొంత ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అన్ని సినారియోస్ లో మనం ఇవ్వగలం అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేమన్నమాట. అర్థమవుతుంది కదా మ్యామ్? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. ఓకే. ఎందుకని ఇలా చెప్తున్నానంటే మన కొన్న ఫీచర్స్ వచ్చేటప్పటికి మనం కస్టమర్ ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పగలుగుతాం, కానీ ఓకే. ఫైనల్ ప్రోడక్ట్ కస్టమర్ కొనేలా చేయడం అనేది వాళ్ళే కన్విన్స్ చేయగలగాలి. సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉందనుకోండి మ్యామ్. ఓకే. ఓ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంటే కనుక మనం మార్కెటింగ్ ద్వారా ఒక కస్టమర్ ఇన్ఫర్మేషన్ తీసుకురాగలుగుతాం. కస్టమర్ వచ్చేటప్పటికి డైరెక్ట్ గా 1,00,000 రూపీస్ మనకు పేమెంట్ చేయగలుగుతాడా, లేదంటే ఒక 1,00,00,000 పేమెంట్ చేస్తాడా? చేయడు కదా. చేయలేదు. కన్విన్స్ అవ్వడానికి, ట్రస్ట్ రావడానికి ఇంకా చాలా టైం పట్టుద్ది. ఆ డిఫరెన్స్ వచ్చేవాడికి ఏంటంటే మార్కెటింగ్ కి సేల్స్ కి ఉండే ఒక డిఫరెన్స్ మాట. సో మార్కెటింగ్ వచ్చేవాడికి ఏంటంటే మనము రైట్ కస్టమర్ ని పట్టుకోవడానికి ఒక సోర్స్ మార్కెటింగ్ వల్ల మాత్రమే అవుద్ది. కానీ సేల్స్ అనేది వచ్చేవాడికి అది ఇంకొక ప్రాసెస్. మీరు దానికి రైట్ ఆడియన్స్ కి ఎలాగో ఆల్రెడీ వాళ్ళకి ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళని మాత్రమే మనం ఐడెంటిఫై చేసేస్తున్నాం. వాళ్ళకి వాళ్ళు సింపుల్ గా ఆ ఆడియన్స్ కి ప్రోడక్ట్ ని ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బడ్జెట్ లోనే ఉంది అని చెప్పి కన్విన్స్ చేసి, బడ్జెట్ లో లేకపోయినా కూడా అది వాల్యూ ఫర్ మనీ అనేది వాళ్ళు కన్విన్స్ చేయగలగాలి. అది సేల్స్ యొక్క వర్క్ మాట. అర్థమవుతుంది కదా మ్యామ్? ఎస్ సార్, అర్థమవుతుంది. డిఫరెన్స్ తెలుస్తుంది కదా మ్యామ్? సేల్స్ కి మార్కెటింగ్ కి ఒక డిఫరెన్స్ మాట ఇది. కానీ చాలా మంది వచ్చేటికి మార్కెటింగ్ కి సేల్స్ కి డిఫరెన్సెస్ తెలియదు వాళ్ళకి. సో అదే మేజర్ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలన్నమాట. రేపొద్దున్న ఎవరన్నా మీకు ఒక 100 ప్రోడక్ట్స్ సేల్ చేయడం కుదురుద్ది అని అడిగారు అనుకోండి, 100 ప్రోడక్ట్స్ వచ్చేటికి మనం సేల్ చేయగలడానికి ఒక పాసిబిలిటీ మాత్రమే ఇవ్వగలుగుతాం. 100% మనం కన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే థియరిటికల్ గా అన్ని రకాల పాసిబిలిటీస్ ఉంటాయి, కానీ సపోజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్యాక్ చేయకుండా 7 days డిలే చేసిన తర్వాత ఆర్డర్ పంపించారనుకోండి మ్యామ్, అదేమవుద్ది? రిటర్న్ అవుద్ది కదా. సో అక్కడ మళ్ళీ సేల్స్ ప్లే అవుతుంది అనమాట. సో మనం ఏం చెప్తా అంటే ఆర్డర్ రప్పించడానికి మేము 100% ట్రై చేసి తెప్పించగలుగుతాం, కానీ మీరు దాన్ని ప్రాసెస్ చేయడం అనేది మీ చేతిలో ఉంటుంది. సో వీ కాంట్ 100% సజెస్ట్ దట్ విల్ బి కన్వర్టింగ్ ఇన్ టు ఎ సేల్. మనం ఓన్లీ పాసిబిలిటీస్ మాత్రమే చెప్తాం అన్నమాట. ఆ పాసిబిలిటీస్ తోనే కస్టమర్ కన్విన్స్ అవ్వగలగాలి మార్కెటింగ్ లో. ఈ పార్ట్ వరకు క్లియర్ కదా మ్యామ్?
హలో హలో సార్ క్లియర్ అయింది. హలో క్లియర్ అయింది సార్. ఓకే. ఇప్పుడు ఆస్పెక్ట్స్ ఆఫ్ మార్కెటింగ్ లో వచ్చేటికి ఏంటంటే మనం క్లియర్ గా మార్కెట్ రీసెర్చ్ చేసుకోగలగాలి. ఆ మార్కెట్ ఓకే. రీసెర్చ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మేజర్ గా ఆపర్చునిటీ గ్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. సపోజ్ ఆపర్చునిటీ గ్యాప్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే కనుక ఇండస్ట్రీలో జియో సిమ్ వచ్చేటికి వాళ్ళు వచ్చేటికి మీరు చూస్తే 4G గురించి వాళ్ళు మాట్లాడలేదు, 3G గురించి మాట్లాడలేదు, గట్టిగా ప్రమోషన్స్ ఏం జరగలేదు, డైరెక్ట్ గా 5G గురించి మాత్రం మాట్లాడేవాళ్ళు. ఎస్ ఏం సార్. చేశారంటే వాళ్ళకి ముందలే విజువలిటీ తెలిసిపోయింది. మనం రెగ్యులర్ ప్రాసెస్ లో 4G మీద వర్క్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండబోదు అని చెప్పి అందుకోసం ఏం చేశారంటే అందరూ 3G మీద ఫైట్ చేసేటప్పుడే హోల్ జియో టీం వచ్చేటికి వర్క్ చేసింది వచ్చేటికి 5G మీద వర్క్ చేశారు వాళ్ళు. ఎస్ సార్. వాళ్ళు అసలు 4G గురించి ఏం జరుగుతుంది అనేది పట్టించుకోలేదు వాళ్ళు. దాని తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి, కస్టమర్స్. ఆ కస్టమర్ కి హ్యాబిట్ కింద మొత్తం అందరికి ఫ్రీ ఇచ్చేసాడు జియో. ఆ ఫ్రీ అనేటప్పటికి అందరూ సిమ్ కార్డులు తీసేసుకున్నారు, అందరూ వాడటం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళు మీరు వ్యాలిడిటీ రీఛార్జ్ చేసుకోవాలని చెప్పారు. అందరూ Yes, sir. వ్యాలిడిటీతో రీఛార్జ్ చేయించుకున్నారు. వ్యాలిడిటీ రీఛార్జ్ అయిన తర్వాత మీరు మంత్లీ టాక్ టైం రీఛార్జ్ చేసుకోండి అన్నారు. ఇప్పుడు చూస్తే కనుక జియో ప్లాన్స్ కి ఎయిర్టెల్ ప్లాన్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. Yes, sir. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇండస్ట్రీనే కదిపేశారు. ఇంతకు ముందల ఒక 1 GBకి మనం దగ్గరగా ఎక్కువ మోర్ దాన్ 100 రూపీస్ 200 రూపీస్ పే చేసే టైంలో వీళ్ళు రావడం వల్ల ఎయిర్టెల్ వీళ్ళందరూ ఎవరైతే కనుక మార్కెట్లో నుంచి ఎక్కువ ప్రైజింగ్ అనేది తీసుకుంటున్నారో దాన్ని మొత్తం అంతా కొలాప్స్ చేస్తారు. దగ్గర 3-4 కంపెనీస్ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇది ఏం చేశారంటే ఇది ఒక ఆపర్చునిటీ గ్యాప్ కింద క్రియేట్ చేశారు వీళ్ళు, కానీ ఓన్లీ త్రూ టెక్నాలజీ. Yes, sir. సో ఇదే మాట స్ట్రాటజీ అంటమాట వీటిని. Okay. ఓకే, మనం Okay. మార్కెటింగ్ చేసే దానికన్నా ముందలే ఒక ప్లాన్ ఆఫ్ స్ట్రాటజీ ఉండాలి. మీన్స్ ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం అనుకోండి, ఒక ట్రిప్ కానీ దేనికన్నా దానికి ఒక ప్లాన్ చేసుకుంటాం కదా. సపోజ్ ఇలా అవుతే కనుక ఏంటి, ఇలా అవుతే ఇలా చేద్దాం, ఇలా అవుతే ఇలా చేద్దాం అనుకుంటాం కదా, దాన్ని స్ట్రాటజీ అంటమాట. సో దీంట్లో కూడా ఏంటంటే బిజినెస్ యొక్క స్ట్రాటజీ అనేది క్లియర్ గా ఉండగలిగితే కనుక మనం కానీ ప్రాపర్ గా స్ట్రాటజీ ప్లాన్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా ఎక్కడన్నా ఎగుడు దిగుడులు అయినా కూడా మనం కంపల్సరీగా సక్సెస్ అనేది చూపించగలుగుతున్నాం దీంట్లో. Yes. అందుకోసం ఏంటంటే దీని యొక్క డిజైన్ ఆఫ్ ప్రమోషన్ అంటే కనుక ఒక ప్రోడక్ట్ యొక్క ప్రమోషన్ ఏ విధంగా ప్రమోట్ చేయబోతున్నాం కూడా ఒక కీ ఎలిమెంట్ అనమాట మార్కెటింగ్ లో. దాని Yes. తర్వాత కమ్యూనికేషన్ ఆఫ్ వాల్యూ మీన్స్ మనం ఏ విధంగా ఈ ప్రోడక్ట్ వచ్చేటికి వీళ్ళకి వాల్యుబుల్ గా ఉంటుంది అనేది మనం అడ్వర్టైజ్మెంట్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. అందుకోసం మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes, sir. మీరు అర్థమవుతుంది కదా మ్యామ్? Yes, sir. అర్థమవుతుంది. ఓకే, సో Yeah. ఈ విధంగా మార్కెటింగ్ కి సేల్స్ కి డిఫరెన్స్, ప్లస్ మార్కెటింగ్ లో స్ట్రాటజీ అనేది చాలా తక్కువ మంది సీరియస్నెస్ తీసుకుంటారు, కానీ స్ట్రాటజీ లేకుండా అది ఫెయిల్ అవుతుంది. సో స్ట్రాటజీ ఈజ్ ఆల్సో ఏ కీ ఎలిమెంట్ అనేది మేజర్ ఆస్పెక్ట్ అన్నమాట. ఇక్కడ ఒక స్ట్రాటజీ Yes. లేకుండా ఎక్కడెక్కడ మార్కెటింగ్ లో డబ్బులు పెట్టాలా అనేది చెప్పి వదిలేస్తే సరిపోదు అనమాట. సపోజ్ అది రిజల్ట్ రాకపోతే కనుక దాన్ని ఏం చేయాలో కూడా క్యాల్కులేషన్ లోకి తీసుకోవాలి. ఓకేనా? Okay, sir. ఓకే, సో మేజర్ గా వచ్చేసరికి ఏ మార్కెటింగ్ లో కన్నా మిక్స్ ఆఫ్ 4 ఉంటుంది అనమాట. ఇక్కడ పీ ఫర్ ప్రోడక్ట్ అంటున్నారు కదా, ఇక్కడ సర్వీస్ కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే Okay, sir. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వచ్చేటికి ఉత్తి ప్రోడక్ట్ ఉండదు, అక్కడ సర్వీస్ ఉంటుంది. సో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ప్రైజింగ్, ప్లేస్, ప్రమోషన్. ఇక్కడ ప్లేస్ అంటే అందరూ ఏమనుకుంటారంటే లొకేషన్ టార్గెటింగ్, జియో టార్గెటింగ్ అనుకుంటారు. ప్లేస్ Okay. వచ్చేటికి ఏంటంటే ఫేస్బుక్ లో అమ్మాలా, గూగుల్ యాడ్స్ లో అమ్మాలా అనేది మాత్రం ప్లేస్ మాట. Okay, ప్లేస్ sir. ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మాట యాక్చువల్గా ఇది. Mm.
సో కొన్ని మంది వచ్చేవాడికి ఏంటంటే టార్గెటింగ్ లొకేషన్ అనుకుంటారు ఇది. సో అది కూడా ఎస్ సార్. ఒక క్లియర్ గా తెలుసుకోవాలన్నమాట. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయబోతున్నామో అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద తీసుకోవాలన్నమాట. ఓకే సార్. ఓకే. సో ఓకే ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ సర్వీస్ ఆఫ్ ఎనీ క్లయింట్ ఏది తీసుకున్నా కూడా ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. సపోజ్ ఒక టీ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు మీకు ఒక సేల్స్ చేయమని చెప్పించారు వాళ్ళు. సేల్స్ చేయమని ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ గా మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ప్రైసింగ్ వచ్చేటికి 5,000 రూపీస్కి సేల్ చేస్తున్నారు ఒక టీ షర్ట్ వచ్చేటికి. అది ప్రైసింగ్ మిస్ మ్యాచ్ కదా మ్యామ్ మార్కెట్లోకి దీనికి. వాళ్ళు ఖచ్చితంగా. ఓవర్ ప్రైసింగ్ పెట్టి ఉండొచ్చు కదా. సో అక్కడే మనం ఐడెంటిఫై చేయగలగాలి ఇది రాంగ్ అని చెప్పి. ప్రైసింగ్ అనేది ఇదే సేమ్ టీ షర్ట్ వచ్చేవాడికి వేరే వాళ్ళు 250 రూపీస్ అమ్ముతుంటే మీరు 5,000 పెడుతున్నారు. దానికి వాల్యూ ఏంటి అనేది అడగాలన్నమాట. లేదంటే కనుక ఈ డీటెయిల్స్ తీసుకోకుండా మనం మార్కెటింగ్ చేయడానికి దిగిపోతే కనుక ఇమీడియట్ గా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఇంకా లో ప్రైస్ కి ఇస్తుంది కాబట్టి ఎస్ సార్. మీరు ఎంత మార్కెట్ చేసినా కూడా ఉపయోగపడదు అప్పుడు. సో ఉమ్. కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి కూడా అట్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూకి వీళ్ళ ప్రోడక్ట్ వాల్యూకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది. ఎస్ సార్. ఓకే కదా మ్యామ్, క్లియర్ అర్థమైంది కదా. యా యా క్లియర్ సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేటికి ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా క్లియర్ గా తెలుసుకోండి మ్యామ్. ఇప్పటికీ ఓకే టెలివిజన్ లో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి కదా మ్యామ్. ఎస్ సార్. ఇప్పటికీ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఇప్పటికీ హోర్డింగ్ లో అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పటికే రేడియో ఉంది కదా. సో ఇది ట్రెడిషనల్ అనేది ఓల్డ్ అని మీనింగ్ అన్నా కూడా ఆర్ బేసిక్ స్టార్టింగ్ లో మనం యూజ్ చేసింది అనుకున్నా కూడా కానీ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. ఎందుకని మీరు చెప్పగలుగుతారా మ్యామ్? అర్థం కాదా సార్, మళ్ళీ ఒకసారి అడగండి. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసిన తర్వాత కూడా ఇంకా న్యూస్ పేపర్ తో అవసరమే ఉంది, ఇంకా టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్ తో అవసరమే ఉందని అడుగుతున్నాను. యా ఎందుకంటే అందరూ మొబైల్స్లలో యాక్టివ్గా ఉండలేరు కదా సార్. అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ప్రకారంగా యాడ్స్ చేస్తారు కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే ఓల్డ్ వర్షన్ ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఆల్వేస్ గోల్డ్ ఇస్ అంటే గోల్డ్ అన్నట్టుగా కొంతమంది దాన్నే ఫాలో అవుతా ఉంటారు. ఎక్కడ న్యూస్ పేపర్ చదువుతాం, కొంతమంది చాలా హ్యాబిట్ ఉంటుంది న్యూస్ పేపర్ చదవడం డైలీ. అట్లా సో వాళ్ళు అట్లా చూస్తా ఉంటారు. ఇంకా యాజ్ యూజువల్ టీవీ చూస్తా ఉంటారు కొంతమంది. ఇంట్లో ఒక హౌస్ దీంట్లో వైఫ్స్ అయినా ఒక కానీ ఎగ్జాంపుల్ చాలా చెప్తాను మంది మ్యామ్. కూడా. ఇప్పుడు మీ మదర్ ఉంటారు కదా మ్యామ్, మీ మదర్ కి గోల్డ్ అనేది పర్చేస్ చేసే అథారిటీ ఉంది అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఆవిడకి మీ మదర్ కి అడ్వర్టైజ్ చేయాలంటే నేను ఎక్కడ అడ్వర్టైజ్ చేయగలుగుతాను? ఖచ్చితంగా టీవీలలో. సో అలాగా రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి కన్జ్యూమబుల్స్ అండ్ కాస్ట్లీ ప్రొడక్ట్స్. ఓకే. ఎస్. ఒకటి కన్జ్యూమబుల్స్, ఇంకోటి కాస్ట్లీ ప్రొడక్ట్. ప్రోడక్ట్ కాస్ట్. కాస్ట్ వచ్చేటికి హై ఉండేవి. ఈ రెండు ఏవైతే ఉంటాయో వాటిని ఎస్. ఎక్కువగా టెలివిజన్ లో అనేది ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. కన్జ్యూమబుల్స్ అనేటప్పటికి వచ్చేటికి ఇప్పుడు షాంపూ కానీ సోప్ కానీ ఇవన్నీ కూడా అడ్వర్టైజ్ చేస్తారు ఈ ప్లాట్ఫామ్స్ లో. ఓకే. అది ఎందుకంటే ఎస్. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో. ఇప్పుడు షూర్. మేజర్ గా ఇప్పుడు గోల్డ్ వచ్చేటికి మీకు మీ మదర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. ఓకే. నేను మీ మదర్ కి చెప్పాలి డిస్కౌంట్ సేల్ జరుగుతుంది కళ్యాణ్ జ్యువెలర్స్ లో అని చెప్పి. సో ఆ విధంగా ఆ మెసేజ్ ని కమ్యూనికేట్ చేయాలంటే నాకున్న ఒకే ఒక అథారిటీ సోర్స్ వచ్చేటికి నేను కంపల్సరీగా లేడీస్ చూస్తారు, ఓకే, పేరెంట్స్ చూస్తారు, అది మదర్స్ చూస్తారు అనేది నేను చెక్ చేసుకున్నప్పుడు దాని యొక్క అథారిటీ వచ్చేటికి సీరియల్స్ కానీ మూవీస్ కానీ వీటి గురించి ఎంటర్టైన్మెంట్ కానీ అందుకోసం వచ్చేటికి టీవీ అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అదే విధంగా న్యూస్ పేపర్ దేనికి అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా జరుగుతుంది అనుకుంటున్నారు మ్యామ్? న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఎక్కడన్నా వెళ్తా ఉంటారు కొంతమంది, బయట తిరుగుతా ఉంటారు. వాళ్ళకి న్యూస్ పేపర్ చదవడానికి ఆ పాంప్లెట్స్ యూజ్ అవుతాయి కదా సింపుల్ సార్ గా కొంచెం. మ్యామ్, సింపుల్ గా టీవీ మదర్ కోసం, న్యూస్ పేపర్ డాడీ కోసం. అవును మ్యామ్. సో న్యూస్ పేపర్ అడ్వర్టైజింగ్ మేజర్ టార్గెటింగ్ వచ్చేటికి ఫాదర్స్ కోసం అన్నమాట. ఇప్పుడు ఏదైతే కనుక బిజినెసెస్ అనుకోండి, లేదంటే కనుక న్యూస్ అనుకోండి, వీళ్ళు ఏంటంటే హ్యాబిచువల్ రీడర్స్ మాట వీళ్ళు.
ఎస్ సార్. ఎస్ సార్. మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు న్యూస్ పేపర్ చదవకుండా వదలరు. సో ఎస్. అందుకోసం ఏంటంటే న్యూస్ పేపర్ వాళ్ళకి టార్గెటింగ్ అన్నమాట. ఇప్పుడు ఓకే. హోర్డింగ్స్ వచ్చేటికి ఏ విధంగా అంటే ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ ని లేదంటే ఒక బిజినెస్ ని ఎలా నమ్ముతాడు మ్యామ్? ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ ఈరోజు చూసారు మీరు, ఆ ప్రోడక్ట్ ఎస్. చూడంగానే ఇది కొనచ్చు అని చెప్పి మీకు నమ్మకం వస్తుందా? ఆహా! లేదు సార్. దాని గురించి మనం చెక్ చేసుకుంటాం. అవును, చెక్ చేస్తాము. కానీ ప్రతిసారి అదే ప్రోడక్ట్ గురించి మనం రీసెర్చ్ చేయడానికి మనకు టైం ఉంటుందా? ఆహా! ఉండదు సార్. ఓకే. సో హ్మ్. అట్లాంటి సిచ్యువేషన్స్‌లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చూసారు కదా మీరు. మీరు ఎస్ సార్. ఇంట్లోంచి బయటికెళ్ళిపోయారు. మీ ఆఫీస్‌కెళ్తున్నారు. ఆఫీస్‌కెళ్తున్నప్పుడు వచ్చేటికి ఒక హోర్డింగ్ చూసారు. హ్మ్. ఒక పెద్ద హోర్డింగ్ చూసారు. పెద్ద హోర్డింగ్‌లో వచ్చేటికి అదే ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారాళ్ళు. ఇప్పుడు ఎస్ మీరు సార్. ట్రస్ట్ అనేది గెయిన్ అవుద్దా? ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు ట్రస్ట్ గెయిన్ అవుద్దా? అవుతుంది సార్. ఎందుకంటే పెద్ద బ్రాండ్‌లు మాత్రమే చేసే ఒక పని వచ్చేటికి హోర్డింగ్‌లోకి ఒక అడ్వర్టైజ్‌మెంట్ చేయడం అనేది. సో, హ్మ్. ఇప్పుడు హ్మ్. కస్టమర్ యొక్క జర్నీలో ఇది గూడా ఒక పార్ట్ కింద మారుతుందన్నమాట. ఎస్ సార్. కస్టమర్ యొక్క జర్నీలో ఇది గూడా ఒక పార్ట్ అవ్వడం వల్ల హోర్డింగ్స్ హ్మ్. గూడా వన్ పార్ట్ ఆఫ్ కన్విన్సింగ్ ఆర్ బిల్డింగ్ ట్రస్ట్ ఆఫ్ ద కస్టమర్ కింద మారుతుందన్నమాట. ఎస్ సార్. సో, అందుకోసమే అది గూడా ఒక కీ ఎలిమెంట్ కింద ఉంటుంది. హ్మ్. ఓకేనా మ్యామ్? సో, ఎస్ సార్. అందుకోసమే ఇప్పటికి గూడా మనం హోర్డింగ్స్‌లో ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ గానీ, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ గానీ, అడ్వర్టైజ్‌మెంట్స్ మీరు ఇంకా చూస్తూనే ఉంటారు. ఎస్ సార్. చూస్తున్నాం. ఆ! సో, రీజన్ వచ్చేటికేంటంటే, ఈళ్ళెందుకు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారంటే, ఇప్పుడు అందరికీ హౌస్ తీసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఎస్. ఎప్పుడైతే ఆళ్ళు హౌస్ తీసుకోవడానికి రెడీ అవుతారో, మనకు మీకు మైండ్‌లో ఇప్పుడు ఒక బిల్డర్‌ని అడిగాననుకోండి మ్యామ్, రియల్ ఎస్టేట్ బిల్డర్. ఒకళ్ళ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? వాళ్ళకి తెలిసిన బిల్డర్ పేర్లే అహా! చెప్తారు. మెయిన్ మిమ్మల్ని ఇంటికి. అడుగుతున్నాను మ్యామ్ నేనిప్పుడు. ఒక బిల్డర్ పేరు చెప్పమని అడిగితే గనక మీకు తెలిసిన బిల్డర్ ఎవరు అని అడుగుతున్నాను. నాకంత పేరు లేదు సార్. ఎవరైనా జస్ట్ రీకలెక్ట్ చేసుకోండి. ఏ బిర్లా ప్రె హోమ్స్. ఓకే. ఇప్పుడు 'బిర్లా హోమ్స్' అనేది మీరెక్కడ చూసారని చెప్తే గనక అడ్వర్టైజ్‌మెంట్ ద్వారానేగా. అడ్వర్టైజ్మెంట్ ద్వారానే సార్. సో, ట్రెడిషనల్ మార్కెటింగ్‌లోనే మాక్సిమం మీరు చూసుండొచ్చు ఇది. ఎస్ సార్. ఓకే. సో, మీకు హ్మ్. నెసెసిటీ అయ్యే వరకు అది రిలవెంట్‌గా అనుకోవచ్చు గానీ, ఒక హ్మ్. నెసెసిటీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేటికి ఏమవుతుందంటే, అది మళ్ళీ మీకు ట్రస్ట్ ఫ్యాక్టర్ కింద మారుద్దన్నమాట అది. ఓకే సార్. అందుకోసమే ఇంకా ఆఫ్‌లైన్ యాక్టివిటీస్ అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ హ్మ్. మనం డిజిటల్ మార్కెటింగ్‌లోకి మారిన తర్వాత గూడా, అది గూడా ఒక ఎలిమెంట్ కింద ఉంటుందన్నమాట ఇది. ఓకే క్లియర్ సార్. కదా! క్లియర్ సార్. ఓకే. సో, ఇవి కొన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ అంటాము. న్యూస్ హ్మ్. పేపర్ గానీ, మ్యాగజైన్స్ గానీ, టీవీ గానీ, బిల్ బోర్డ్స్ గానీ, క్యాటలాగ్, ఫ్లైయర్స్, పోస్ట్ కార్డ్స్, టెలిమార్కెటింగ్ ఎస్. కాల్స్. హ్మ్. టెలిమార్కెటింగ్ కాల్స్ ఇప్పుడు కొంచెం తక్కువైపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తేవడం వల్ల. ఓకే. సో, దానివల్ల మాత్రమే తగ్గినాయి గానీ, లేదంటే గనక మనకి ఇప్పటికి ఒక 10 కాల్స్ వచ్చేసుండేవి ఈ పొద్దున లోపలే. ఖచ్చితంగా సార్. ఓకే. సో, ఎస్. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేవాడికి నేను చెప్పాను కదా! కన్జ్యూమబుల్స్, కాస్ట్ ఎస్. ప్రొడక్ట్ హై. కాస్ట్. హ్మ్. సెకండ్ వచ్చేవాడికి ఏంటంటే ఆహ్, ఈ ఇప్పుడు షాంపూ కాస్ట్ లెస్ అనుకుంటారు కదా మీరు. ఎస్ సార్. కానీ మళ్ళీ వీళ్ళు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికి ఒక రీజన్ ఉండాలి గదా! ఎస్ ఎక్కడి సార్. నుంచి వస్తాయి? రూ. 2 యొక్క షాంపూ అమ్మితే గనక మనకు డబ్బులెలా వస్తాయి? రికవర్ అంటారు కదా! హ్మ్. అవునా కదా! మీకు డౌట్ రావాలి కదా ఇది. ఖచ్చితంగా సార్. ఆహా! సో, దీనికి ఒక పేపర్, పెన్ ఉంటే తీసుకోండి మ్యామ్. ఎస్ సార్. ఎస్ ఇప్పుడు ఆహ్, ఒక మేజర్‌గా ఎగ్జాంపుల్ ఇది ఎందుకు తీసుకుంటున్నానంటే, ఎనీ లీస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ రూ. 5 ఒక బ్రూ కాఫీ అయ్యుండొచ్చు. లేదంటే జామ్ అయ్యుండొచ్చు. తక్కువ ప్రైజింగ్‌లో గూడా ఉన్నా గూడా ఆళ్ళెలా అడ్వర్టైజ్‌మెంట్ చేయగలుగుతున్నారనేది అడ్రెస్ చేయడానికి ఇది ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎన్ని మందుంటారు మ్యామ్ నార్మల్‌గా? ఒక నార్మల్ ఫ్యామిలీలో 4, 5 మెంబర్స్. ఎన్ని మంది మ్యామ్? ఆ!
4 మెంబర్స్. 4 మెంబర్స్ మినిమం వేసుకోవచ్చు కదా ఈ కరెంట్ సినారియోస్ లో. సో ఎస్ సార్. నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తాను, నేను మీతో పాటు క్యాలిక్యులేట్ చేస్తాను, మీరు చేద్దరు కానీ. ఓకే సార్. సో ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి 2 రూపీస్. ఓకేనా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటే కనుక మీరు ఒక 4 మెంబర్స్ ని యావరేజ్ ఫ్యామిలీ కింద తీసుకుంటున్నారు, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకేనా? సో దీన్ని ఎలా పెడదాము, ఇంకా ఈజీ అవుతుంది అనుకుంటా. ఓకే, దీన్ని కొంచెం సో ఒక యావరేజ్ గా ఒక పర్సన్ వచ్చాడికి ఎన్నిసార్లు ఒక వీక్ కి హెడ్ బాత్ చేస్తారు మ్యామ్? ఒక 2 or 3 టైమ్స్. 3 టైమ్స్ సార్. ఓకే, వీక్లీ వచ్చాడికి 3 టైమ్స్ వేసుకోవచ్చా? వీక్లీ యూసేజ్ ఆఫ్ దిస్ షాంపూ వచ్చాడికి 3 టైమ్స్ వేసుకోవచ్చు. ఇది మంత్లీ ఎంత అవుతుంది? 5 weeks 4 weeks కింద తీసుకుంటాం కాబట్టి ఇది వచ్చాడికి 4 into 3 టైమ్స్. 12. ఓకే, 12 టైమ్స్ అయింది ఒక మంత్ కి. ఇది ఇయర్లీ వేసుకున్నాం అనుకోండి. ఓకే, ఇయర్లీ వచ్చాడికి 12 into 12 140. 144. ఓకే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ యొక్క కాస్టింగ్ రాస్తున్నాను మనం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఇంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటూ ఇయర్లీ. ఇంకొక నెంబర్ యాడ్ చేద్దాం. లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ పర్సన్ ఎంత ఉంటుంది మ్యామ్ యావరేజ్ గా? యావరేజ్ లైఫ్ స్పాన్ మీన్స్ ఎన్నాళ్ళు బతుకుతారు? 65 సార్. 60 years తీసుకోవచ్చు. ఓకే, 60 తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది 2 ప్రోడక్ట్ కాస్ట్, ఫ్యామిలీ మెంబర్స్ 4 ఇయర్లీ, ఓకే, ఇంటూ 60. ఒక ఫ్యామిలీ నుంచి 69,000 అనేది వీళ్ళు వసూలు చేస్తారు మ్యామ్. ఓకే, ఒక షాంపూ ప్యాకెట్ మాత్రమే మనం క్యాల్కులేషన్లో తీసుకుంటే కనుక ఇది 1 ఫ్యామిలీ కన్సెప్షన్ అన్నమాట ఇది. ఓకే, ఒక ఫ్యామిలీ కన్జ్యూమ్ చేసే వాల్యూ వచ్చేటికి లైఫ్ టైంలో 69,120. ఇది ఇప్పుడు టెలివిజన్లో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుద్ది అనేది ఒక మ్యాటర్ తెలియాలి కదా మ్యామ్. ఓకే, సో దీన్ని యాంటీ మీడియా అని చెప్తామన్నమాట. ఒక కంపెనీ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కి చేస్తూ ఉంటారు. సుమారుగా దీంట్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఎంత అవుతుంది అనుకుంటారు మ్యామ్ మీరు? మీరు గెస్ చేయొచ్చు, నేను దాని తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ప్రైసింగ్ అనేది. ఓకే సార్. ఎంత వేసుకున్నాను ఒక 1 lakh వరకు అవుతుంది సార్. 1 lakh వరకు అంటే ప్రమోషన్స్ యాక్టివిటీస్ అన్ని చేయడం. అవును, ఒక చిన్న జింగిల్ కానీ ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కానీ ఎంత కాస్ట్ అవుతుంది అనుకుంటారు మీరు? నేనైతే ఒక 80,000 అట్లా అవుతుంది అనుకుంటున్నాను సార్. ఓకే, సో ఇది పర్ మినిట్ కాస్ట్ మాట. ఇది ఒక మినిట్ లో ఇంత ఖర్చు అవుతుంది అనమాట. ఈ 1 minute వచ్చేవాడికి మనకు సరిపోదు. మనం వచ్చేవాడికి ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళకి రిమెంబర్ అయిపోద్ది అనుకుంటే అవ్వదు అనమాట. అట్లీస్ట్ ఒక 7 times to 9 times వచ్చేవాడికి ఒక పర్ డే అడ్వర్టైజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఒక్కరోజు చేయడం కుదరదు. అట్లీస్ట్ మనం కంటిన్యూస్ గా 7 days చేయాల్సి ఉంటుంది. సో 7 into 7 14 times, 14 into 10,000 ఆటోమేటిక్ గా 1,40,000 వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్, అది ఒక సిటీ మాత్రమే.
అలాగా హోల్ ఇండియా కవర్ చేసుకోవాలంటే దాని కాస్టింగ్ మారుతుంది. అదే విధంగా ఇప్పుడు టెలివిజన్ వచ్చేటికి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? టెలివిజన్ కి ఖచ్చితంగా 2 lakh అట్లా ఉంటుంది సార్. ఎందుకంటే ఒక్క యాడ్ తో చూపించలేము కదా సార్. సో ఇది పర్ మినిట్ కాస్ట్ మ్యామ్ ఇది. ఓకే. సో ఇదే వచ్చేటికి ఏంటంటే ఇక్కడ 10,000తో అయిపోయింది, ఇక్కడ 5 lakhs తో అవుతుంది. ఓకే, 5 lakhs పర్ మినిట్కి, ఇది 18,000 పర్ మినిట్కి. ఓకే. సో ఈ కాస్టింగ్లో తీసుకుంటే కనుక ఆన్ యావరేజ్గా ఒక ఎనీ టెలివిజన్ తీసుకుంటే కనుక మనం, ఓకే, 5 lakhs ఒక 7 into 7 టైమ్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. 7 into 7 వేసుకుంటాము. మళ్ళీ ఇంకో లింక్ పంపిస్తాను మ్యామ్ జాయిన్ అయిన తర్వాత. ఓకే, ఇది ఎక్స్పైర్ అవుతే కనుక మళ్ళీ ఇంకో లింక్ పంపిస్తాను మీకు. ఓకే, 49 టైమ్స్ మాట. సో ఇది 5 lakhs into 49, ఇది వాల్యూ మ్యామ్. ఇది ఎంతో చెప్పగలుగుతారా? Yes, sir. 2,45,00,000 మ్యామ్ ఇది. 45 lakhs, sir. 2,45,00,000. ఇప్పుడు ఇదే 2,45,00,000 ని డివైడెడ్ బై 69,000 పెడితే కనుక ఇది వాల్యూ అన్నమాట. ఈ వాల్యూ ఏంటంటే ఒక డిజిటల్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ద్వారా చేసినప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయాల్సిన ఎన్ని మందిని? 350. ఓన్లీ 354 పీపుల్. 354 పీపుల్ సడన్ షార్టెస్ అడ్వర్టైజ్మెంట్ చూసి కన్ఫామ్ గా కొనడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు పెట్టిన మనీ వాళ్ళకి వచ్చేసింది మ్యామ్. Okay. ఓకే. సో ఒక యావరేజ్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ వచ్చేవాడికి ఇప్పుడు బెంగళూరు, కర్ణాటక తీసుకుందాం. Okay, sir. కర్ణాటక పాపులేషన్ తీసుకుందాము. ఇప్పుడు వచ్చేవాడికి ఇది వాల్యూ మాట. ఓకే, ఇది వాల్యూ అయినప్పుడు దీంట్లో నుంచి ఒక 300 మందిని కన్విన్స్ చేయలేమా ప్రోడక్ట్ కొనడానికి? ఈజీగా కన్విన్స్ చేయొచ్చు, sir. ఓకేనా. సో దీన్ని ఒక ఊరికి ఒక పర్సంటేజ్ కింద లెక్కేసాం అనుకున్నాం. ఓకే, సో ఇది 5% రాదు యాక్చువల్గా, ఇది 5% చూపిస్తుంది. దీన్ని స్టేట్మెంట్ కింద తీసుకుందాము కన్ఫ్యూజన్ లేకుండా. ఒక ఏఐని అడిగేస్తే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పర్ప్లెక్సిటీ ఎక్కువ యూజ్ చేయాలి మ్యామ్. మీరు లెర్నింగ్ లో ఉన్నారు కాబట్టి చూడండి మ్యామ్, 0.0005 ఇది మాత్రమే కన్వెన్షన్ జరిగితే చాలు, మనం పెట్టిన డబ్బులు మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఒక్క రీజన్ తోనే వీళ్ళు ఇంకా అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ చేస్తున్నారు అనమాట. ఒక సింపుల్ షాంపూ వెనకాల ఇంత స్ట్రాటజీ ఉందన్నమాట. Okay, sir. అర్థమైంది కదా మ్యామ్? Yes, sir. మనం క్యాల్కులేట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దీన్ని లైఫ్ టైం వాల్యూ అంటమాట. దీన్ని లైఫ్ టైం వాల్యూ అంట. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఒక కస్టమర్ జీవితాంతం ఖర్చు పెట్టే ఒక వాల్యూ అన్నమాట. ఇదే దాన్ని మన స్విగ్గీకి చేయొచ్చు.
జొమాటోకి చేయొచ్చు. ఎనీథింగ్, ఎనీ ఏదైతే కనుక మీరు ఆ, ఏంటిది, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ, నెట్ఫ్లిక్స్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ ఇదే విధంగా క్యాల్కులేట్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి కూడా మీరు తెలుసుకోవచ్చు. వెరీ ఓకే. సింపుల్ క్యాల్కులేషన్స్ లో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. ఎస్ సార్. ఓకే. సో ఈ ఎస్ రోజుకి సార్. ఒక్కసారి స్విగ్గీకి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, లైఫ్ టైంలో మీరు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అనేది కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. అదే దాన్ని కంపేర్ చేసి అదే అమౌంట్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో చేస్తే ఎంత వస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు మీరు లైఫ్ టైంలో. ఎగ్జాక్ట్లీ సార్. అదే మ్యామ్. ఇప్పుడు అదే మనకి రియాలిటీ అనేది ఎవరు చూపించరు. ఆ రియాలిటీ చూపిస్తేనే మనం కొంచెం ఎస్. చేంజ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. యాహ్! ఉమ్. సో ఒకసారి ఒక ట్రై 2 చేయండి రూపీస్ మ్యామ్. షాంపూ కోసమే మనము ఇట్లా లైఫ్ టైమ్ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇదే ఇన్వెస్ట్‌మెంట్ పక్కన ఎక్కడైనా పెట్టినా కూడా ఇంకా దీనికి డబుల్ వస్తుంది సార్. అదే మ్యామ్. ఇదే వచ్చేటికి ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కింద మేజర్ గా ఆస్పెక్ట్ మాట ఇది. ఓకే. మనం అన్ని ఓకే. వచ్చేటికి ఏంటంటే ఒక పార్ట్ నుంచే చూస్తున్నాము, రెండో పార్ట్ తెలియదు మనకి. ఎస్ సార్. సో మార్కెటింగ్ లో మనకు ఉండాల్సిన మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు మేజర్ గా. ఈ వర్డ్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు, కానీ ఎస్. ఏంటంటే నేను డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ కింద తీసుకుంటాను అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది ఏంటంటే కొన్నిసార్లు వేగ్ గా ఉంటుంది. మన ఎస్. లిమిటేషన్స్ అనేది మనకే ఉంటాయి కదా. హ్మ్. సో వాటిని కూడా కన్సిడర్ చేసుకున్నప్పుడు అది అవుట్ ఆఫ్ బాక్స్ ఎలా అవుతుంది మ్యామ్? అవ్వదు. సో ఎస్. ఆ! సో, అందుకోసం ఏంటంటే బ్రాడ్ థింకింగ్ కింద తీసుకోవడం మాత్రమే ఒక మంచి ప్రాక్టీస్ కింద తీసుకుంటామన్నమాట. సో, దీన్ని మేజర్‌గా ఇదొక ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ఈళ్ళెలా రన్ చేస్తున్నారు అడ్వర్టైజ్‌మెంట్‌లో అంటే దీనివల్ల గానే. ఇంకా కంపెనీస్ ఎందుకు మార్కెటింగ్ చేస్తున్నాయి? మార్కెటింగ్ చేసి ఆళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తారు? అనే క్వెషన్ ఎన్ని మందికైతే ఉందో ఇదే ఆన్సర్ మ్యామ్ అది. ఎస్ సార్. ఇప్పుడొక నాకు క్లారిటీ వచ్చింది సార్. ఏంటి మ్యామ్? నాకిప్పుడు ఒక క్లారిటీ వచ్చింది సార్. మార్కెటింగ్ వెనుక ఉన్న ఆ! ఆహ్, రీజన్ అండ్ నెసెసిటీ ఏంటి అనేది. అనేది క్లియర్‌గా ఎస్. వస్తుంది. ఇదే ఎస్. మ్యామ్. ఇదే మిస్‌కన్సెప్షన్ అన్నమాట. క్లియర్‌గా తెలియకపోవడం వల్ల గూడా మనం అదన్నీ మిస్ అవుతూ ఉంటాం అన్నమాట. సో, ఎస్. అందుకోసమే ఇది గూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ సార్. ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేటికి ఉండే ఛాలెంజెస్ మాట ఇవి. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ హైయే కదా మ్యామ్ అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్. ఖచ్చితంగా సార్. చాలా హై. ప్లస్ మెజరబుల్ చేయొచ్చా? ఎన్ని మంది టెలివిజన్‌లో చూసారని చెప్పచ్చా? చెప్పచ్చు సార్. హ్మ్. కానీ ఎన్ని మందిని మన అడ్వర్టైజ్‌మెంట్ చూసారని చెప్పగలుగుతారా? హ్మ్. చెప్పొచ్చు సార్. అక్కడ మనకి ఆహ్, ఇదేంటుంది సార్, కన్వర్షన్ పడుతుంది. ఎంతమంది చూసారు? ఎంతమంది క్లిక్ టీవీలో చేశారు? నేను చెప్పేది. టీవీలో. ఆ! ఆ! టీవీలో అది చెప్పలేము సార్. ఇప్పుడు చెప్పొచ్చు యాక్చువల్‌గా. ఎలా అంటే ఇంతకు ముందల మనం అందరం వచ్చేటికి యూజ్ చేసేది సిటీ కేబుల్ వాడేవాళ్ళం. ఆ! సిటీ కేబుల్‌లో వచ్చేటికి ఒకళ్ళు మాత్రమే ఒక పెద్ద డిష్ పెట్టుకొని మిగతాదంతా దాన్ని సెపరేషన్ కింద సెపరేట్ చేసేవాడు జంక్షన్ బాక్సెస్ నుంచి. ఇప్పుడు ఆ! మనం డిష్ టీవీస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆ! డిష్ టీవీ వచ్చేటికి ఒక డేటా లాగర్ లాంటిదన్నమాట. డేటా లాగర్ అంటే చేసే ప్రతి స్టెప్‌ని రికార్డ్ చేసేది. ఇప్పుడు ఓకే. మీరు ఏ ఛానల్ ఎంతసేపటి నుంచి ఎంతసేపు చూసారో ఈ డిజిటల్ టీవీస్ నుంచి అది క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. ఈ ఓకే. ఇన్ఫర్మేషన్ వచ్చేటికి ఎవ్రీ వెండర్ దగ్గర ఉంటుందా, అది మొత్తం అంతా కంబైన్ చేసినప్పుడు వాళ్ళు క్లియర్‌గా హ్మ్. చెప్పగలుగుతున్నారు. ఎన్ని మంది చూసారు, ఎన్ని మందికి ఈ అడ్వర్టైజ్‌మెంట్ కనబడుతుంది అనేది కూడా చెప్పగలుగుతున్నారన్నమాట. ఓకే సార్. ఓకే. ఇంతకు ముందల లేక అందుకోసమే మనకి ఎందుకు ఇంతకు ముందల నీట్‌గా ఉన్న మన బిల్డింగ్స్ అన్నీ పగలగొట్టుకొని ఇప్పుడు మనం డిష్ టీవీలు ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆళ్ళకి హ్మ్. తెలియట్లేదన్నమాట. నిజంగా కస్టమర్‌కి ఏది ఇష్టం అనేది తెలియట్లేదు. ఏ సీరియల్ నచ్చుతుందనేది తెలియట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కోసమని వీళ్ళు గట్టిగా పోరాడి ఈ టెలివిజన్ నెట్వర్క్స్ అన్నీ ఈ డిష్ టీవీలని తీసుకొచ్చారన్నమాట మార్కెట్‌లోకి. హ్మ్. హ్మ్. సో, ఇది మనకు తెలీదు.
ఎందుకు డిష్ టీవీ వచ్చింది అనేది ఎవరికి తెలియదు. క్లారిటీ అని చెప్పారు కానీ వాళ్ళు క్లారిటీ కోసం కాదు వచ్చింది, వాళ్ళు మెజర్మెంట్ కోసం వచ్చారన్నమాట. వాళ్ళు ఏ సీరియల్ వర్కౌట్ అవుతుంది, ఏ సీరియల్ ఎన్ని మంది చూస్తున్నారు, వీళ్ళు చూడకపోతే ఎన్ని కనుక డేస్ దాన్ని అవుతుంది. ఆ సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి మాత్రమే వచ్చారన్నమాట. ఇప్పుడు హోర్డింగ్ కానీ పాంప్లెట్ కానీ అక్కడ ఏమన్నా ఉంటుందన్నా కౌంట్ తెలియదుగా, మెజర్మెంట్ తెలియదు. లేదు సార్. సో ఇప్పుడు నేను టార్గెటింగ్ చేయాలనుకోండి, ఈ రోజు బెంగళూరు అన్నాను, బెంగళూరు నుంచి రిమూవ్ చేసి రేపు పొద్దున్న వచ్చాడికి కోల్కతా పెట్టమన్నాను, అవుద్దా? అవ్వదు కదా. అవును సార్. సో మళ్ళీ వచ్చాడికి ఏం చేయాలి, వాళ్ళు కూడా ఆ ఇది హోర్డింగ్ అంతా తీసి రిమూవ్ చేసి మళ్ళీ ఇంకో చోట పెట్టడానికి కుదరదు. ఇది లిమిటేషన్స్ మాట. మనం ఓకే. ఫ్లెక్సిబిలిటీ ఏదైనా చిన్న ఎడిట్ చేయాలి. ఈరోజు ట్యాగ్ లైన్ వచ్చేటికి ఆ ఇది దీంతో పాటు డ్రింక్ కొనుక్కుంటే ఫ్రీ అన్నా, కానీ ఫ్రీ ఆఫర్ వచ్చేటికి క్లోజ్ చేయాలి.